ఈవినింగ్ టైంలో ఇలా ఒక్కసారి జీడిపప్పుతో స్పైసీగా పకోడీ తయారు చేసుకున్నారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ పకోడీ తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్ గానే తయారు చేసుకోవచ్చు. తినేటప్పుడు కూడా చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో పూర్తిగా చెప్పేస్తాను. ఇలా కొత్తగా మంచి రెసిపీస్ అయితే వస్తూ ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే ఒక 4 అయితే తీసుకోవాలి, పెద్ద సైజులో ఉన్నవి. ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా బారుగా కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొన్ని సెకండ్స్ పాటు ఇలాగ ఒక్కసారి కలిపేసుకుంటే దాంట్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. పచ్చిమిర్చి ఒక 2 అయితే ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు అయితే ఇలాగ వేసిన తర్వాత అల్లం కూడా ఒక చిన్న ఇంచు మందం అయితే అల్లం వేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాంబార్ కారం కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటది అనమాట. ఇది ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ కారమే. అయితే మాకు ఈ కారం కావాలి, దీనికి ప్రాసెస్ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? మీకు కావాలి అంటే మీకోసం నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కింద కామెంట్ చేయండి మాకు కావాలి అని. 3 స్పూన్లు అయితే దీంట్లోకి జీడిపప్పు ఇలాగా తీసుకోండి. శనగపిండి కూడా పెద్ద స్పూన్ తో ఒక 3 స్పూన్ల వరకు అయితే దీంట్లోకి తీసుకోండి. మీరు తీసుకునే ఉల్లిపాయలను బట్టి కూడా ఇక్కడ పిండి అనేది పడుతుంది అనమాట. జస్ట్ బైండింగ్ లాగా ఉంటే సరిపోతుంది, మరీ ఓవర్ గా పిండి అనేది దీంట్లో అవసరం లేదు. ఇప్పుడు ఇలాగ తడిపినట్టు కొంచెం వాటర్ అయితే దీనికి తీసుకోండి. అంటే ఒక 2 స్పూన్లు అలాగా తీసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్నారంటే ఇప్పుడు బాగా లూజ్ అయిపోయి ఉంటది అనమాట. ఇలా పకోడీ తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ ఆయిల్ లోనే ఇలా నెయ్యి తీసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయి ఈ పకోడీ. ఆయిల్ 90% వేడెక్కిన తర్వాత 1/1 గా విడివిడిగా వచ్చేటట్టు పకోడీ అనేది ఆయిల్ కి తగ్గట్టు వేసుకోవాలి. వేసిన వెంటనే గెంట పెట్టకుండా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలా గెంట పెట్టి కదిలించుకుంటే అవి విడివిడిగా పకోడీ అనేది మంచి కలర్ లోకి ఇలాగా వచ్చేస్తాయి. ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. అప్పుడే జీడిపప్పు అయినా సరే, ఇక్కడ మనం తీసుకున్న ఉల్లిపాయలు అయినా సరే మంచిగా బాగా కుక్ అయిపోయి క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయి ఉంటాయి. ఆయిల్లో పకోడీ వేసేటప్పుడు మాత్రం మంట అయితే మీడియం లోనే ఉంచుకోండి, అప్పుడే బాగా కుక్ అయిపోయి రెడీ అయిపోతాయి. ఇలా చాలా సింపుల్ గా చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉండే కాజుతో పకోడీ అనేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటే మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.